ఈరోజు లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. మరి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. క్యాప్సికమ్ కూర చేశాను. అన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఎండగా ఉంటే బయటికి వెళ్ళబుద్ధి కావటం లేదు. ఇంకా బాక్స్ ఒకటి సర్దాను, అందుకనే మీకు అన్నం తినేసినట్టు అనిపిస్తుంది. పుట్నాల పొడి చేస్తున్నారు, మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేను ఇక్కడ గార్లిక్ వేయలేదు, వేస్తే కూడా బాగుంటుంది. ఉప్పు, కొంచెం కారం, జీలకర్ర పొడి కాదు, జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టేసి అన్నంలో కలుపుకొని తింటే నెయ్యి వేసుకున్నా బాగుంటుంది, నూనె వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా సొంటి పొడి, ఎల్లిపాయ, నెయ్యి వేసి బాక్స్ ఒకటి కట్టాను. దేనికి ఏంటి అని మళ్ళీ నాకు కామెంట్ చేయకండి. చేతగానప్పుడు ఒకటి, ఎండ బాగా ఉంది కదా, కూరగాయలు వెళ్ళి ఏం తెచ్చుకుందాం, ఇంట్లో ఏదో ఒక దాంతో అడ్జస్ట్ అయిపోదామని అనుకున్నప్పుడు దేవుడు కూడా పరీక్ష పెడుతుంటాడు. ఇంకా మజ్జిగ, ఉత్తిపప్పు కూడా చేశాను. పల్లీల పొడి కాదు, పుట్నాల పొడి ఉంది. పల్లీల పొడి కూడా చేసి పెట్టుకున్నాను, కానీ మర్చిపోయాను. ఆవకాయ ఒకటి ఉంది, ఆవకాయ, ఇంకా కారప్పొడి కూడా ఉంది. ఇది మా అమ్మాయి చేసి పంపించిన కారప్పొడి. కారప్పొడిలోకి వేడివేడి అన్నం ఉండాలి. వేడివేడి అన్నం ఉంటే బాగుంటుంది. ఇడ్లీల్లోకి కానీ దోశల్లోకి కూడా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా నెయ్యి. బాయ్, మరీ సబ్స్క్రైబ్.